నేను కట్టిన తాళిని నా చేత్తోనే తెంచేసి పొంద విముక్తున్నవుతాను. వద్దండి, నా మాట వినండి. వద్దండి. అర్చన, నేను దుర్మార్గుణ్ణి, కర్కోటకుణ్ణి, కసాయివాణ్ణి. అందుకే ఆ రోజు ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా దీనిని మెళ్ళోంచి నాలాంటి వాడికి ఇలాంటి గతి పట్టాల్సిందే. తెలిసి చేసిన తప్పుకి ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవించి తీరాల్సిందే. తప్పదు. అర్చన, నువ్వున్న నాళ్ళు నీ విలువ నాకు తెలియలేదు. మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకునేసరికే నువ్వు నాకు దూరంగా, ఎంతో దూరంగా. ఎక్కడున్నావు అర్చన? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అర్చన, అర్చన, అర్చన! అర్చన, అర్చన! అర్చన,
నేను మూర్ఖుణ్ణి. అందుకే నిన్ను దూరం చేసుకున్నాను. ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడి దయ వల్ల నువ్వు కనిపించావు. ఇక నిన్ను నా ప్రాణం పోయినా దూరం కానివ్వను. వదలు! వదలు! లేదు, నా అర్చన రాదు. మళ్ళీ ఈ జన్మకి నాకు కనిపించదు. కనిపించిన నన్ను క్షమించదు. ఎప్పటికీ క్షమించదు. ఎప్పటికీ. ఎప్పటికీ ఎప్పటికీ క్షమించదు. ఎప్పటికీ క్షమించదు. క్షమించదు. రాయ్, ఆగు! రాయ్, ఆగు! ఆగరా! రాయ్, ఆగరా! రాయ్, రాయ్! ఆగరా! రాయ్, రాయ్! ఆగరా! నా ప్రాణం కట్టి ఎక్కువరా. ఆగరా! ఆగరా!
ఇన్స్పెక్టర్ గారు, ఏంటి? ఎవరో దొంగ నా భార్య తాళిని లాక్కెళ్ళిపోయాడు. నేను వెంటపడ్డా కూడా దొరకకుండా పారిపోయాడు. ఓ, అర్థమైంది. ఇది ఆ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ పని. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ మీకు దండం పెడతాను. ఎలాగైనా నా భార్య తాళిని. ఓకే ఓకే, అర్థమైందని చెప్పాను కదా. ఇదిగో కంప్లైంట్ రాసి. స్నాచింగ్ ఎక్కడ జరిగింది? మెయిన్ రోడ్ పక్కనే సార్. రోజు టీవీలో ప్రకటనలు చూస్తూనే ఉన్నారు కదయ్యా. అయినా మీ ఆవిడ అంత కేర్లెస్గా ఎందుకుంది? రోడ్డు మీద నడిచేటప్పుడు చీర కొంగుల్ని భుజం చుట్టూ కప్పుకోమని మా పోలీసులు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇంతకీ మీ ఆవిడ వాడిని చూసిందా? మళ్ళీ చూస్తే గుర్తుపడుతుందా? అది వాడు తాళిని లాక్కెళ్ళింది మా ఆవిడ మెళ్ళలోంచి కాదు, నా చేతుల్లోంచి. వాట్? మీ చేతుల్లోంచా? హ్మ్. మీ ఆవిడ మెడలో ఉండాల్సిన తాళి అసలు మీ చేతిలోకి ఎందుకు వచ్చింది? ఏ మాట్లాడరే? అది అది అదే అడిగేది. మీ ఆవిడ మెడలో ఉండాల్సిన తాళి నీ చేతుల్లో ఎందుకుందా అని. అప్పుడు మీ ఆవిడ ఎక్కడుంది? అడిగేది మిమ్మల్ని. చెప్పండి. ఇన్స్పెక్టర్, నా భార్య లేదు. లేదా? అంటే చచ్చిపోయిందా? లేక ఎవరితో అయినా? ఇన్స్పెక్టర్, ఓకే ఓకే ఓకే, ఎక్కడ పోతే నాకెందుకు కానీ ఎంత బరువు ఉంటుంది? అదే మీ చేతుల్లోంచి ఆ దొంగోళ్ళు లాక్కెళ్ళిపోయిన తాళి ఎంత బరువు ఉంటుంది అని అడుగుతున్నా. ఓ 3-4 తులాలు ఉంటుందా? ఉండొచ్చు. ఉండొచ్చేంటి, నీకు తెలీదా? ఇన్స్పెక్టర్, మీరు బంగారం విలువ గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఎంతో విలువైన నా భార్య జ్ఞాపకం గురించి బాధపడుతున్నాను. తులాల్లోనూ గ్రాముల్లోనూ దాన్ని విలువ కట్టడం ఎవరి వల్ల కాదు. ఎవడు కట్టిన తాళి వాడికి విలువైందే గాని కంప్లైంట్ రాసిచ్చారు కదా, కనుక్కుంటానులేండి. ప్లీజ్ ఇన్స్పెక్టర్, దూరమైన నా భార్య జ్ఞాపకంగా మిగిలిన ఒకే ఒక్క తీపి గుర్తది. దాన్ని ఎలాగైనా నాకు. అబ్బబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్తావయ్యా? సరే, మీ తీపి గుర్తును దొంగిలించిన ఆ రాస్కల్ ఎవరో కనుక్కుంటాలే గాని ఇక మీరు వెళ్ళండి. వెళ్ళమని చెప్పాను కదా. తీపి గుర్తు అంట, తీపి గుర్తు. కవిత్వం చెప్తున్నాడు. అంత తీపి గుర్తుని బీరువాలో దాచిపెట్టుకోక చేత్తో పట్టుకుని రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడో? అమ్ముకోవడానికా లేక తాకట్టు పెట్టుకోవడానికా?
కళ్యాణ్ ఇంకా రాలేదేంటి? హాస్పిటల్కి ఫోన్ చేస్తే గ్రేసీ ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్పింది. ఎక్కడికైనా బయటికి వెళ్లారేమో ఆంటీ. ఎంత పనుంటే మాత్రం ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఇక్కడ నేను ఎంత టెన్షన్ పడుతున్నాను. అదిగో మాటల్లోనే వచ్చేశారు. కళ్యాణ్, ఇంత లేట్ అయిందేంట్రా? అయ్యో, ఏమైందిరా? ఈ దెబ్బలేంటి? అబ్బే ఏం లేదమ్మా. ఏమీ లేకపోవడం ఏంట్రా? ఎవరితో గొడవ పడ్డావురా? స్వప్న, చూసావా? అమ్మా కంగారు పడాల్సింది ఏమీ లేదు. దీనికోసమే ఓ దొంగోడితో చిన్న ఫైటింగ్ అంతే. కళ్యాణ్, ఈ తాళెవరిది? ఎవరిదో నాకు కూడా తెలియదమ్మా. నేను హాస్పిటల్ నుంచి వస్తుంటే అదమ్మా జరిగింది. పాపం ఎవరు అతను? దీన్ని తిరిగిద్దాం అనుకుంటే కనిపించలేదు. అయ్యో పాపం, ఎంత పని జరిగింది. దొంగ వెధవలు తాళిపట్టు కనిపిస్తే చాలు తెంపుకుపోతారు. ఛ! అవును, తెంచేసినట్టున్న ఈ తాళిబొట్టుని అతనెవరో చేత్తో పట్టుకుని రోడ్డు మీద ఎందుకు నిలబడ్డట్టు? ఏమో అదే అర్థం కావట్లేదమ్మా. పాపం, కుంకుమ గుర్తులు కూడా ఇంకా చెరిగిపోలేదు. ఈ తాళిబొట్టు ఏ ఇల్లాలిదో? అది కుంకుమ గుర్తు కాదమ్మా, రక్తపు మార్క. కళ్యాణ్, అవునమ్మా, అవిటివాడైన ఓ నిర్భాగ్యుడు ఈ తాళిబొట్టుని చేత్తో పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఆలోచిస్తున్నాడు అంటే కుంకుమ గుర్తులకు బదులు దీని మీద రక్తపు మార్కులు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఉంది. తప్పకుండా ఏదో పెద్ద కథే ఉంది. మనిషికో చరిత్ర, మనసుకో బాధ అని ఊరికే అన్నారా? ఏం చేస్తాం? ఈ తాళి వెనక కథ ఏంటో ఎవరికి తెలుసు? ఇప్పుడేం చేద్దామని? చేయడానికే ఉందమ్మా. రేపొద్దున్నే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. అతను దీన్ని పోగొట్టుకుంది మన ఏరియాలోనే కాబట్టి తప్పకుండా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి మన ఏరియాకి రావాలి. చూద్దాం ఎంతో విలువైన ఈ తాళి చేరాల్సిన మనిషికి చేరుతుందో లేదో.